ఈ సెషన్లో మనం క్రియేటింగ్ సర్వీస్ ప్రిన్సిపల్ ఇన్ అజూర్ చూస్తాము. సో ఫస్ట్ ఏ స్టెప్స్ పర్ఫామ్ చేస్తే సర్వీస్ ప్రిన్సిపల్ క్రియేట్ అవుతుందో చూద్దాము. ఫస్ట్ మనకి పోర్టల్లోకి లాగిన్ చేయాలి. తర్వాత అజూర్ ఎంట్రా ఐడిలోకి వెళ్ళి ఎంటర్ప్రైజ్ యాప్స్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. దాంట్లోకి వెళ్ళి మన క్లయింట్ సీక్రెట్ క్రియేట్ చేస్తే మనకి ఓవర్వ్యూలో క్లయింట్ ఐడి, టెనెంట్ ఐడి దొరుకుతుంది. క్లయింట్ సీక్రెట్ వచ్చేసి క్లయింట్ సీక్రెట్ క్రియేట్ చేశాక దొరుకుతుంది. సబ్స్క్రిప్షన్ ఐడి, సబ్స్క్రిప్షన్స్ దానిలోకి వెళ్ళాక సబ్స్క్రిప్షన్ ఐడి దొరుకుతుంది. సో ఇలా క్రియేట్ చేసేసి ఈ 4 వాల్యూస్ మనం క్రియేట్ చేసి పెట్టుకుంటే ఏంటంటే మనము ఎప్పుడన్నా ఆటోమేషన్ చేసినప్పుడు జనరల్గా పైప్ లైన్స్లో కానీ ఎక్కడైనా కానీ మనము ఏకేఎస్ క్లస్టర్తో ఇంటరాక్ట్ అవ్వాలనుకుంటున్నప్పుడు సో ఏం చేస్తామంటే ఈ సర్వీస్ ప్రిన్సిపల్ వాడి మనం క్లస్టర్ని కనెక్ట్ అయ్యి లేదా క్లస్టర్ని క్రియేట్ చేయొచ్చు, మనము ఇంకేదైనా చేయొచ్చు సర్వీస్ ప్రిన్సిపల్తో. ఒక సబ్స్క్రిప్షన్కి మీరు కాంట్రిబ్యూటర్ లెవెల్ ఆఫ్ యాక్సెస్ సర్వీస్ ప్రిన్సిపల్ కనుక ఇచ్చినట్టయితే మీరు ఏ రిసోర్స్ అయినా మీరు అడ్మిన్ లెవెల్లో మీరు క్రియేట్ చేయొచ్చు. ఏ కేస్ని కూడా మీరు క్రియేట్ చేయొచ్చు. క్రియేట్ చేశాక డిప్లాయ్మెంట్ చేయొచ్చు. ఆ, ఇంకేదైనా చేయొచ్చు. సో బేసిక్గా దీన్ని సర్వీస్ ప్రిన్సిపల్ని ఏంటంటే మనము నాన్ ఇంటరాక్టివ్ వే ఆఫ్ కనెక్టింగ్ విత్ క్లస్టర్. సో ఇంటరాక్టింగ్ ఏముండదు. సో మనం ఒకసారి పైప్ లైన్ ట్రిగర్ చేసి వదిలేస్తే ఇది ఆటోమేటిక్గా ఈ సర్వీస్ ప్రిన్సిపల్తోని ఈ ఐడీస్ సీక్రెట్, క్లయింట్స్ ఐడి, క్లయింట్ సీక్రెట్, టెనెంట్ ఐడి, సబ్స్క్రిప్షన్ ఐడి మనం పాస్ చేస్తే అది డైరెక్ట్గా కనెక్ట్ అయిపోయి మనకు కావాల్సింది చేసి పెడుతుంది అనమాట. సో నెక్స్ట్ సెషన్లో అది చూద్దాము, నాన్ ఇంటరాక్టివ్ వే ఆఫ్ కనెక్టింగ్ టు అజూర్. సో ఫస్ట్ అయితే వెళ్ళి సర్వీస్ ప్రిన్సిపల్ క్రియేట్ చేద్దాం. సో మనము portal.azure.comకి వెళ్ళిపోదాము. portal.azure.com. దీంట్లో కాకుండా వేరే బ్రౌజర్లో ఆల్రెడీ ఓపెన్ చేసి పెట్టాను. సో portal.azure.com ఆల్రెడీ ఓపెన్ చేశాను. చేసిన తర్వాత మైక్రోసాఫ్ట్ ఎంట్రా ఐడి ఫస్ట్ స్టెప్. దీంట్లోకి వెళ్ళాక యాప్ రిజిస్ట్రేషన్స్. సో మీకు యాప్ రిజిస్ట్రేషన్ కనిపిస్తుంది. యాప్ రిజిస్ట్రేషన్లోకి వెళ్ళి ఆల్ అప్లికేషన్స్ దగ్గరికి వెళ్ళి తర్వాత న్యూ అప్లికేషన్స్ మీద క్లిక్ చేయండి. చేసి సో ఇది కుబర్నెటిస్ కోసం ఎస్పిఎన్, కుబర్నెటిస్ -SPN సర్వీస్ ప్రిన్సిపల్. ఓకే. సో అకౌంట్స్ ఇన్ ద ఆర్గనైజేషన్ డైరెక్టరీ ఓన్లీ. సో యాజ్ ఇట్ ఈస్ అలానే ఉంచేయండి. రిజిస్టర్ కొట్టండి. సో క్లిక్ చేయగానే మనకి డిస్ప్లే నేమ్ ఇది, క్లయింట్ ఐడి, టెనెంట్ ఐడి అన్నీ వచ్చాయి. మనకి క్లయింట్ సీక్రెట్ ఒకటి కావాలి. దీని మీద క్లిక్ చేసేసి ఒక సీక్రెట్ క్రియేట్ చేద్దాం, న్యూ క్లయింట్ సీక్రెట్. సో దిస్ ఈజ్ డిస్క్రిప్షన్, దిస్ ఈజ్ ఫర్ కుబర్నెటిస్ క్లస్టర్. ఓకే, జనరల్గా 1 year పెట్టుకుందాం మనము. యాడ్ క్లయింట్ సీక్రెట్ వచ్చి ఇది ఇక్కడ వాల్యూ క్రియేట్ అయింది. సో ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ టైం మనం ఇప్పుడు క్రియేట్ చేసాం కాబట్టి క్లయింట్ సీక్రెట్ కనిపిస్తుంది. కానీ నెక్స్ట్ టైం మీరు మళ్ళీ లాగిన్ అయ్యి చూస్తే మీకు క్లయింట్ సీక్రెట్ కనిపించదు. నేను క్లయింట్ సీక్రెట్ కాపీ చేసుకోవాలి బేసిక్గా మీరు ఫస్ట్. సో క్లయింట్ _సీక్రెట్ కాపీ చేసుకోండి. కాపీ చేసుకొని ఒక దగ్గర పెట్టుకోండి. దాన్ని కోట్స్లో పెట్టుకుంటాను, తర్వాత యూస్ చేసుకోవచ్చు. కోట్స్ పెడితే ఏంటంటే అది స్ట్రింగ్ అన్నట్టు. సో ఒకసారి మీరు పక్కకి వెళ్ళిపోయారంటే ఇది మళ్ళీ కనిపించదు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను. నేను ఇంతకుముందు బ్రావోస్ SPN క్రియేట్ చేశాను. దాంట్లోకి వెళ్ళి క్లయింట్ సీక్రెట్ చూస్తే మీకు క్లయింట్ సీక్రెట్ ఇలా కనిపిస్తుంది. సో ఫుల్గా కనిపించదు అలా అనమాట. సో అందుకే ఫస్ట్ టైం క్రియేట్ చేసినప్పుడే కాపీ చేసుకోవాలి మర్చిపోకుండా. ఓవర్వ్యూకి వెళ్ళాను. ఇక్కడికి వెళ్ళి నాకు కావాల్సిన కొన్ని వాల్యూస్ కావాలి, అవి ఇక్కడే దొరుకుతాయి. టెనెంట్ ఐడి ఒకటి, టెనెంట్ ఐడి, టెనెంట్ _ID ఈక్వల్ టు ఇది. తర్వాత క్లయింట్ ఐడి కూడా కావాలి, క్లయింట్ _ID. చూద్దాం క్లయింట్ ఐడి ఏముందో. బ్యాక్ యాప్ రిజిస్ట్రేషన్స్, మన యాప్ ఎక్కడుంది, ఆల్ అప్లికేషన్స్, కుబర్నెటిస్ SPN, ఇక్కడ ఉంది క్లయింట్ ఐడి. సో
క్లయింట్ ఐడి, ఈ టెనెంట్ ఐడి కూడా ఇక్కడ దొరుకుతుంది మనకి. టెనెంట్ ఐడి చూడండి, సేమ్ D66. సో ఆల్రెడీ కాపీ చేశాను. ఇప్పుడు లాస్ట్ ఒకటి సబ్స్క్రిప్షన్ ఐడి కావాలి. సబ్స్క్రిప్షన్స్కి వెళ్ళి ఇక్కడ సబ్స్క్రిప్షన్ ఐడి ఉంది, జస్ట్ కాపీ చేసుకో. సో ఈ సబ్స్క్రిప్షన్ ఐడి కాపీ చేసుకున్నాను. సో ఈ 4 డీటెయిల్స్ మనకు అవసరం పడతాయి. సో ఈ సేవ్ చేసుకొని పెట్టుకోవాలి. సో ఈ సెషన్లో మనము సర్వీస్ ప్రిన్సిపల్ ఎలా క్రియేట్ చేసామో చూసాము. ఇంకా ఈ సర్వీస్ ప్రిన్సిపల్ క్రియేట్ చేశాక మనకు కావాల్సిన డీటెయిల్స్ ఏంటి అవన్నీ ఆ, మనం అన్ని తీసుకొని పెట్టుకున్నాం రెడీగా. ఓకే. సో నెక్స్ట్ సెషన్లో మనం చూద్దాము ఈ ఇప్పుడు తీసుకున్న డీటెయిల్స్ అన్ని యూస్ చేసేసి దాన్ని నాన్ ఇంటరాక్టివ్ వేలో మనం అజూన్ ఎలా కనెక్ట్ అవుతాము, ఫర్దర్గా రిసోర్సెస్ ఎలా క్రియేట్ చేస్తామో నెక్స్ట్ సెషన్స్లో చూద్దాము. యా, థ్యాంక్ యూ.